రంజానా లాంటి క్లాసిక్ ఇచ్చిన ఆనంద్ ఎల్ రాయ్ మన ధనుష్ గారి కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఇది తేరే ఇష్క్ మే. ధనుష్ గారు యాక్టింగ్ అంటే మినిమం గూస్ బంప్స్ గ్యారంటీ కదా. మరి ఈసారి మ్యాజిక్ రిపీట్ అయిందా, లేక ఈ లవ్ స్టోరీ మనల్ని ఏడిపించిందా, లేక విసిగించిందా? ఓటీటీలో చూశాక నాకేమనిపించింది చెప్తాను. లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి, వీడియోకి ఒక లైక్ వేయండి, కామెంట్ సెక్షన్లో హైప్ వేయండి, మాలాంటి చిన్నాల్ని ప్రోత్సహించండి. మరి మూవీ ఎలా ఉందంటే ఒక డీసెంట్ వాచ్ అనిపించింది భయ్య. ఒక్కసారి అయితే డెఫినెట్లీ చూడొచ్చు. నాకైతే బాగుంది, నచ్చింది కూడా. మీరు ధనుష్ ఫ్యాన్ అయితే ఆయన పర్ఫార్మెన్స్ కోసం సినిమాని ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ఒక ఇంటెన్స్ ఎమోషనల్గా అనిపించాలి, వీకెండ్ టైంలో టైంపాస్ అవ్వాలి, అలా అయితే ట్రై చేయండి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది భయ్య, కానీ సెకండ్ హాఫ్ ఉందే అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు. బట్ ఓకే, పర్లేదు, అలా మేనేజ్ చేసేయచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా సాగుద్ది. ధనుష్ గారు అల్లరి చిల్లరగా తిరిగే స్టూడెంట్ లీడర్గా కనిపించే సీన్స్ కానీ, హీరోయిన్తో లవ్ ట్రాక్ కానీ చాలా న్యాచురల్గా ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్లో వచ్చే ఒక ట్విస్ట్ మాత్రం అప్పటిదాకా ఏదైతే స్టోరీ నడుస్తుందో ఒక్కసారిగా టర్న్ తిప్పేసింది. సెకండ్ హాఫ్ మాత్రం సినిమా టోన్ మొత్తం మారిపోయింది. లవర్ బాయ్ కాస్త ఒక మెచ్యూర్డ్ ఆర్మీ ఆఫీసర్గా మారే జర్నీ చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ ఉన్నంత స్పీడ్ సెకండ్ హాఫ్లో లేదు. చాలా స్లో అయిపోయినట్టు, లాగ్ అయిపోయినట్టు అనిపిస్తుంది కొంతమందికి. కానీ క్లైమాక్స్ మాత్రం ఉంది, అబ్బో సూపర్. ఇంకా ధనుష్ గారి యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది? అమాయకమైన ప్రేమికుడిగా, మోసపోయిన వాడుగా, ఆపై దేశం కోసం పోరాడే సైనికుడిగా 3 వేరియేషన్స్లో జీవించాడు భయ్య. కొన్ని సీన్స్లో డైలాగ్స్ లేకుండా కళ్ళతోనే ఏడిపించాడు. కృతి సరన్ ఉంది, ఆమె క్యారెక్టర్కి న్యాయం చేసింది. ఇంకా ప్రకాష్ రాజ్, ఇంకా చాలామంది ఉన్నారు, అందరు కూడా బాగా చేశారు. మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్. ఈ సినిమాకు బ్యాక్ బోన్. పాటలు ఓకే బాగున్నాయి, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ చాలా రిచ్గా ఉంటాయి. అసలు మెయిన్గా ఎయిర్ ఫోర్స్ సీన్స్ కానీ ఆ ఎపిసోడ్స్ చాలా గ్రాండ్గా చూపిస్తారు. డైరెక్టెడ్ బై ఆనంద్ ఎల్ రాయ్. ఎమోషనల్ డ్రామాని హ్యాండిల్ చేయడంలో చాలా వరకు ఒక దిట్ట పట్టు కలిగిన వ్యక్తి అనమాట. సో ఈ రంజానా వైబ్స్ క్రియేట్ చేయడంలో కొంతవరకు అయితే సక్సెస్ అయ్యారు. ప్లస్ పాయింట్స్ టకాటకా చెప్పాలంటే ధనుష్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అండ్ స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్ అండ్ ఏఆర్ రెహమాన్ బీజిఎం అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్. మైనస్ పాయింట్స్ చెప్పాలంటే మాత్రం సెకండ్ హాఫ్లో వచ్చే స్లో నరేషన్, కామెడీ పెద్దగా లేకపోవడం, కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే లేవు. సీరియస్ డ్రామా కాబట్టి అందరికీ నచ్చకపోవచ్చు. మరి ఫైనల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే మాత్రం తేరే ఇష్క్ మే ఒక గాఢమైన, విషాదమైన ప్రేమ కథ, ఒక ఇంటెన్స్ లవ్ అనమాట. మంచి ఎమోషనల్ లవ్ స్టోరీస్ ఇష్టపడేవారైతే ఈ సినిమాని అయితే మిస్ అవ్వకండి. ధనుష్ గారు యాక్టింగ్ కోసమైనా ఖచ్చితంగా చూడొచ్చు. మాస్ మసాలా కామెడీ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అయితే అవుతారు. మరి ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 3/5. రివ్యూ నచ్చిందా అయితే ఒక లైక్ వేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్, జై హింద్.